అంటే ప్రళయం వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలు కూడా భూమిలో మునిగినప్పుడు కూడా ఈ క్షేత్రం అలా పైన ఉంటుందంట. అందుకని దీనే కుంభకోణం, ఒక కుంభం తయారు చేశాడు బ్రహ్మదేవుడు. ఆ కుంభంలో అన్ని జీవరాశుల యొక్క బీజం పెట్టి మేరు పర్వతం పైన పెట్టారంట. అయితే మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఆ కుంభం అలా కొట్టుకొని మేరు పర్వతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయిందంట. సో తర్వాత శివుడు దాన్ని పగల కొట్టేసి మళ్ళీ పునః సృష్టి చేశాడంట. అప్పుడు ఆ కుంభంది కలశం ఉంటాయి కదా, కుంభం, దాని ఒక అంచు ఇక్కడ పడింది కాబట్టి దానికి కుంభకోణం అని ఊరికి పేరు వచ్చింది. దాని సో ఆ కుంభం చేయడానికి బ్రహ్మదేవుడు ఇక్కడి నుంచి మట్టి తీశాడు ఎదురుగుండే కోనేరులో. ఎందుకంటే ఈ ఊరికి తిరుచేరి అని పేరు. ఇక్కడ చాలా దివ్య దేశాలు ఇటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. మనకైతే టైం లేకుండా పోయింది. సాయంత్రం వచ్చే రేపు ఒక్కరోజు ఉంది 40 గుడులు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద గుడులు, అన్ని మంచి మంచి లీలలు ఒక్కొక్క టెంపుల్లో కూడా. సో ఈ క్షేత్రం మహాత్మ్యం ఏంటంటే షార్ట్గా చెప్తాను. ఇది వచ్చి సార క్షేత్రం, ఇది ఈ ఊరికి పేరు. సారం అంటే ఎసెన్స్ అంటాం కదా, సార క్షేత్రం. ఇక్కడ 5 సారం ఉంటాయంట. అంటే స్వామి పేరు సారనాథుడు, అమ్మవారి పేరు సారనాయకి, ఇక్కడ ఉండే కోనేరు పేరు సార పుష్కరిణి, స్వామికి విమానం అంటారు కదా పైన, భగవంతుడు పైన ఉండే విమానం, దాని పేరు సార విమానం, ఊరి పేరు సారక్షేత్రం. అలా 5 సారం ఉన్నాయి. సారక్షేత్రం, సార విమానం, సారనాయకి, సారనాథుడు, సార పుష్కరిణి, 5 సారాలు. సో ఇక్కడ కావేరి మయ్య ఉన్నారు కదా, కావేరి తల్లి. ఒకసారి అన్ని గంగా, యమున, గోదావరి నదులన్నీ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఒక గంధర్వుడు వచ్చి ప్రణామం చేశారంటే వాళ్ళకి. నదీ దేవతలు వాళ్ళకి స్త్రీలు కదా, గంగా, యమున, గోదావరి. ఆ ప్రణామం చేస్తే కొందరు అన్నారు ఈయన ప్రణామం చేసింది గంగాదేవికే ప్రణామం చేశారు, కొందరు అన్నారు లేదు కావేరికే చేశారు. సరే చెప్పి డౌట్ వచ్చి బ్రహ్మదేవిని అడిగారు. బ్రహ్మదేవిని అడిగితే బ్రహ్మ చెప్పారంటే గంగకే ప్రణామం చేశారు. ఎందుకంటే గంగ వచ్చేసి హరి పాదం, హరి యొక్క కృష్ణుడు ఒక పాదం నుంచి వచ్చింది కదా, అందువల్ల గంగకే అని చేశారని చెప్పారు. అయితే కావేరికి ఆ భాగ్యం దొరకలేదే అని చెప్పి కావేరి తపస్సు చేసినట్టు. ఇక్కడ 3000 సంవత్సరం తపస్సు చేసినట్టు కావేరి ఈ క్షేత్రంలో. తపస్సు చేస్తే భగవంతుడు కావేరిని ఓదార్చడానికి కొరకు మంచి ఒక పసిబిడ్డలాగా చిన్న కృష్ణుడిలాగా వచ్చారట. వచ్చి కావేరి కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు కావేరి ఒళ్ళిపోయిన అలా కూర్చొని చల్లగా పడిపోయింది కృష్ణుడు. అలా కృష్ణుడు పాదాలు అంటే టచ్ చేసినట్ట కావేరి. టచ్ చేసినప్పుడు కావేరి కృష్ణుడు యొక్క ముద్దు ముఖం చేసుకుని కావేరి అట్లా గట్టిగా పట్టుకున్నారట. కృష్ణుడు గట్టిగా పట్టుకున్నప్పుడు కృష్ణుడు అలా పెద్దగా రూపం తీసుకొని విశ్వరూపంలాగా భగవంతుడు రూపం చూపించి అదే ఈ క్షేత్రంలో ఉండే దేవుడు అనమాట. చూపించండి కావేరికి అంటారంటే భగవంతుడు మన ఓదార్చేదాంట్లో ఎక్స్పర్ట్ కదా. చెప్తారంట ఏంది గంగ, గంగ కంటే నువ్వు ఎంత గొప్ప కావేరి, నువ్వు ఎప్పుడు నాకు మాలలాగా ఎప్పుడు నేను వేసుకుంటాను. అందుకని ప్రతి రంగక్షేత్రంలో కావేరి 2 సైడ్లు ఉంటాయన్నమాట. చెప్తారన్నమాట కావేరికి, కావేరి నీకు గంగ కన్నా ఒక స్థానం, గొప్ప స్థానం నేను ఇక్కడ ఇస్తున్నాను. అంతేకాకుండా కావేరికి 3 వరాలు ఇచ్చాడు దేవుడు. ఏమేమి వరాలు ఇచ్చారంటే కావేరి అడిగిందంటే ఎవరైనా కానీ ఈ సారక్షేత్రంకి వస్తే వాళ్ళకి అందరికీ నీ మోక్షం ఇచ్చేయాలన్నారంట. ఇంకోటి అడిగారంటే ఈ సారక్షేత్రంకి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఏమైనా కోరికలు, ఆగ్రహాలు ఉంటాయి, కోరికలు ఉంటే అవన్నీ నీ నెరవేర్చాలా అన్నారంట కావేరి. 3వది కావేరికి గంగ కంటే గొప్ప స్థానాన్ని ఈ క్షేత్రంలో ఇచ్చారంట. సో అందుకని ఇక్కడ సారనాథ్ భగవంతుడు రైట్ హ్యాండ్ కుడి చేతిలో ఒక తామర పుష్పం పట్టుకొని రా అని భక్తుని ఆహ్వానం చేస్తుంటారు. పంచ ఆయుధాలు శంఖ, చక్రం, ఖడ్గం అన్ని పట్టుకొని చాలా అందంగా ఉంటాడు స్వామి. ముందొచ్చి సారనాథ స్వామికి ఉత్సవమూర్తి, ఒక సైడు మార్కండే ఋషి ఉంటారు, ఇంకో సైడు కావేరి మయ్య చేతులు చిన్న కృష్ణుని పట్టుకొని ఉంటారు అన్నమాట. కావేరి మయ్య చూడొచ్చు. తర్వాత దీనికంటే నెక్స్ట్ టెంపుల్ మనం వెళ్తున్నాము. అక్కడ ఒక స్పెషల్ టెంపుల్ ఉంది. అక్కడ నేను చెప్పాను కదా తిరుమంగ ఆళ్వార్ దొంగతనం చేస్తాడు, భక్తులకి సేవ చేస్తాడు. ఆయనకి ఆ దేవుడికి పొగడి కీర్తనం చేస్తాడు అన్నమాట. ఆ గుడిలో ఆ దేవుడికి పొగడి కీర్తనం చేస్తూ ఉంటే ఇక్కడ ఉండే స్వామి ఆ తిరుమంగ ఆళ్వార్ కోసం ఎదురు చూస్తున్నారంట. రా అని చెప్తా ఉంటే చాలాసార్లు ఎదురు చూసి ఆ భక్తుడు రాలేదంట తిరుమంగ ఆళ్వార్. రాకపోతే లాస్ట్ ఒక మనిషిని పంపిస్తారండి అక్కడి నుంచి. పంపిస్తే తిరుమంగ ఆళ్వార్ అక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ఈ స్వామిని చూడాలని ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఊరు మొత్తం శాలిగ్రామ శిల ఉంటారు. శాలిగ్రామ్ అంటే తెలుసు కదా, సాక్షాత్ భగవంతుడు. తెలుసా శాలిగ్రామ శిల అంటారు, భగవంతుడు అనమాట. అదే శిలలు, శాలిగ్రామ శిల. అట్లా శాలిగ్రామ శిలలు కనిపిస్తాయండి ఈ ఊరంతా కూడా. అయితే ఈ తిరుమంగ వారు ఏం చేస్తారంటే ఈ శాలిగ్రామ పైన నేను కాలేటా పెడతానని చెప్పేసి ఈ మోకాలతోటి అలా కుంటుతూ అలా నడుచుకుని ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తారంట. వచ్చి చూస్తే కాళ్ళంతా రక్తం బ్లడ్ వస్తూ ఉంది. అయితే దేవుడి దగ్గర పోయి అలిగిపోతున్నాడు.
ఏంటిది నువ్వు నన్ను రమ్మని చెప్పినావు, ఊరంతా శాలిగ్రామ్ పెట్టుకున్నావు, నేను ఎట్లా వచ్చేది అంటే వాళ్ళ భక్తులకు అంత క్లోజ్గా ఉంటే వాళ్ళు అంత ఫ్రీగా మాట్లాడతారు. అయితే దేవుడు వద్దు నీ ఎందుకు బాధపడద్దు, నీకేం కావాలా, నా పాదాలు కావాలా, అంతే కదా, ఇదిగో నా పాదాలు తీసుకొని చెప్పి స్వామి పాదాలు ఇలా చూపించారు. నాకు ఆ పాదాలు వద్దన్నాడు తిరుమలలో. ఎందుకు వద్దంటే నీ పాదాలతో ఈ పాదాలతో ఈ కార్యవర్ధనం చేసి నాకు నాగదోషం ఉంది, అందువల్ల నాకు ఈ పాదం వద్దన్నాడు. అయితే స్వామి అయితే నా ఈ పాదం తీసుకున్నాడండి. ఆ పాదం వద్దు, ఆ పాదంతో నేను 3 అడుగులు కొలుస్తా అని చెప్పి బలి మహారాజుని భూమిలో పాదాలను తొక్కేసినావు, నాకు ఆ పాదం వద్దన్నారు. అప్పుడు భగవంతుడు అయితే నీ పాదాలు నాకు ఇచ్చేసి ఏం చెప్తాను భగవంతుడు, అయితే నీ పాదాలు నాకు ఇచ్చి చెప్తే ఆ భగవంతుడు యొక్క సులభమైన భక్తులకి ఎంత విధేయుడుగా ఎంత ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఆ తిరుమంగాలో అట్లే భగవంతుడి పాదాల మీద పడి చెప్తారంటే, స్వామి ఎవరైతే నిన్ను చూడడానికి భక్తులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ పాదభూమి తీసుకొని నా శిరస్సు పైన పెట్టుకున్నా అని చెప్పేసి తిరుమంగాలో అట్లే భగవంతుడికి శరణాగతి అయినారు. శ్రీ సారనాథ్ భగవాన్కి